ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పరమేశా? పరమేష్. ఓ, దేవుడి పేరే పెట్టారు, అందుకే ఆ దేవుళ్ళనే సహాయం చేస్తున్నారు. ఏదోలేండి. నన్ను చాం పొగుడుతుంటే లోపల సంతోషం తన్నేస్తుందిగా. ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో. దండల్లడం అయిందా అమ్మా? వస్తున్నాం పంతులు గారు. రేఖల్లో నేను ఇదిగోండి. ఈ శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారు మీ చేతుల మీదుగా దండ కుట్టించుకుంది. మీరు ధన్యులే. ఆ తల్లి మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తుంది. పరమేశ్ గారు, ఈ సేవలో మీకు సగం భాగం ఉంది. అమ్మవారు మీ మనసులో ఉన్న కోరికను కూడా తప్పకుండా నెరవేరుస్తుంది. నా మనసులో కోరికంటూ ఏముంటుంది చాం? నువ్వే నాకు కావాలి. నీ మనసులో నా మీదున్న అభిప్రాయం అంతా పోయి నీ మనసులో నేను కలకాలం నిలిచిపోవాలి. ఎప్పటికైనా మనం కలిసిపోవాలి. అదే నా కోరిక. అమ్మగారు. అమ్మో, అమ్మ చేసిందా? ఏయ్, ఎక్కడ చచ్చారే మీరు? గుడికొచ్చాం అమ్మగారు. ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంది. ఇంట్లో ఉండకుండా నీ ఇష్టానికి పోతే ఇంట్లో ఏర్పాట్లు ఎవరు చేస్తారు? వచ్చేస్తున్నాం అమ్మగారు. త్వరగా రావాలి. నిషాతో వ్రతం జరిపిస్తున్నాను. ఆలస్యం అయ్యిందో ఊరుకోను. అర్థమైందా? వచ్చేస్తున్నాం అమ్మగారు. త్వరగా. సరే అండి. ఇది బెల్లం దొరక్క తిరుగుతున్నట్టుంది. నాకు తెలిసాక అది చేస్తానన్నా చెయ్యనిస్తానా? అమ్మా, ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నారంట. అమ్మగారు త్వరగా రమ్మన్నారు. పరమేశ్ గారు, మేము బయలుదేరుతామండి. బాయ్. అమ్మా, ప్రసాదం తీసుకుని వెళ్ళండి. అలాగే పంతులు గారు. పదమ్మా. రండమ్మా. చెప్పు ఉపేంద్ర. నువ్వే చెప్పాలి. ఎందుకు నన్ను మోసం చేశావు? మోసం చేశానా? ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? ఏం చేశావా? ఆ రాజమణిహారాన్ని ఒరిజినల్ అని చెప్పి నాకు డూప్లికేట్ ఇచ్చావు. నీకిచ్చింది ఒరిజినల్. అది ఒరిజినల్ కాదు. అది నిజమైన మణిహారం అయితే అమ్మవారికి పెట్టగానే అతుకుపోయినట్టు అవుతుంది. కానీ అది అలా అవ్వలేదు. అది నాకేం తెలుసు? నీకే తెలుసు రోజా. నేనిప్పుడు ఆ నకిలీ తీసుకొస్తున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీ దగ్గరున్న ఒరిజినల్ని నువ్వు నాకక్కడ అందజేయాలి. లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఉపేంద్ర, నేను చెప్పేది విను. నేను నీకు ఒరిజినల్ ఇచ్చాను. చెక్ చేశాకే కదా నీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు డూప్లికేట్ అని చెప్పి నన్ను బెదిరిస్తే ఎలా? నీ మాటలు నాకేం వినిపించట్లేదు రోజా. నేనొస్తున్నాను. నువ్వు నాకు అసలైన రాజమణిహారాన్ని ఇస్తున్నావు అంతే. లేదు అన్నమాట మీదే నువ్వుంటాను అంటే నా నుంచి నీకేం జరుగుతుందో నువ్వే చూస్తావు. అంతవరకు నువ్వు తెచ్చుకోవనుకుంటున్నాను.
వీడేంటి ఇప్పుడు ఈ బాంబు పిలిచాడు? ఉపేంద్ర దగ్గర ఉన్నది డూప్లికేటా? మరి ఒరిజినల్ ఏమైంది? చామంతి దగ్గరుందా? లేకపోతే ఉపేంద్ర నాటకం ఆడుతున్నాడా? ఏం అర్థం కావట్లేదే. ఇప్పుడు నాకు ఈ టెన్షన్ పెట్టాడేంటి? నా దగ్గర లేనిది నేను ఉపేంద్రకి ఎలా ఇస్తాను? ఇన్ని స్కెచ్లు వేసి ఇక్కడి దాకా వచ్చేసాను అనుకుంటే వీడు నా కొంప ముంచేలా ఉన్నాడుగా. ఇప్పుడు ఏం చేయాలి? God. రోజా రోజా చెప్పండి సార్. ఇంకా ఇలానే ఉన్నావు? వ్రతం దగ్గర కూర్చోవాలి కదా, రెడీ అవ్వు. ఆ పనిలోనే ఉన్నాను సార్. ఓ, జ్యువెలరీ అంతా సెట్ చేసుకున్నావా? సెట్ చేసుకున్నాను సార్. ఓకే, రెడీ అయ్యి తొందరగా రా. ఏంటి రెడీ అయ్యేది? ఏం జరగబోతుందో ఏంటో. రోజా, అమ్మ పిలుస్తుంది. వస్తున్నాను సార్. ఇప్పుడు నాకు మళ్ళీ టెన్షన్ మొదలైంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అమ్మయ్యా. సరేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. పంతులు గారు, ఈరోజు వరలక్ష్మి వ్రతం అంటున్నారు. అవును నాయనా, ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తే అది భర్తకెంతో క్షేమం నాయనా. భర్త క్షేమాన్ని కోరి భార్యలు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు. అంటే ఈ వ్రతం మగవారి కోసం ఆడవాళ్ళు చేసేదంటారా? అవును నాయనా. అయితే ఈ వ్రతాన్ని మగవారు ఆడవారి కోసం చేయకూడదా పంతులు గారు? ఏంటి పంతులు గారు, చేయకూడదా? చేయకూడదా అంటే భగవంతుడికి సంబంధించింది ఏదైనా సరే ఆడ మగ అన్న భేదం ఉండకూడదు. ఎవరికైనా నిర్మలమైన భక్తి ఉంటే చాలు. మగవారు కూడా ఆడవారి కోసం తప్పకుండా చేయొచ్చు నాయనా. అయితే ఈ వ్రతాన్ని నేను ఇష్టమైన వారి కోసం చేయించ పంతులు గారు. నేను వరలక్ష్మి వ్రతాన్ని మగవారి చేత ఆచరింపచేయటం ఇదే మొదటిసారి నాయనా. అమ్మా, ఓ గుళ్ళో ఫోన్ మర్చిపోయానే, నేను ఎప్పుడు వస్తాను. బే, తప్పకుండా నీ చేత వరలక్ష్మి వ్రతాన్ని చేయిస్తాను. ఈ వ్రత ఫలితం ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా తప్పకుండా నీకు దక్కుతుంది నాయనా. అలాగే అండి. వ్రత పూజకు కావలసిన వస్తువులు బయట షాపులో దొరుకుతాయి. నువ్వు కూడా పంచె తీసుకొచ్చుకో నాయనా. అలాగే పంతులు గారు. వెళ్ళి